సభకు నమస్కారం. ఈరోజు ఈ తెలంగాణ భవనానికి విచ్చేసినటువంటి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ముందున్నటువంటి సోదరులకు మరియు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి జైన్ కావడానికి ముఖ్య కారణం మా అమ్మ సబితమ్మ గారి ఆధ్వర్యంలో నిన్ననే మేము మాట్లాడాము. అమ్మ, మేము ఇట్లా కలవాలనుకుంటున్నాము, మాకు ఒకసారి కేటీఆర్ అన్నగారితోటి కల్పించాలని చెప్పేసి మేము అడగగా అమ్మగారు ఏం చెప్పారంటే, రేపు రాజన్న గారు వాళ్ళది ఒకటి ఉంది, వాళ్ళు కూడా కలుస్తున్నారు, మీరు కూడా వస్తే అన్నగారు కలుస్తారని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. చెప్పడం వల్ల మేము కూడా ఒకటే ఒక 4-5 గంటలుగా టైం కాబట్టి ఆ కాడికి కూడా మేము ఒక 70 మంది రాగలిగినాము. ఇంకా కూడా చాలామంది వస్తురి, సమయం అనుకూలంగా లేదు కాబట్టి అది స్వయంగా అమ్మా మీరు రావాలమ్మా, మీరు వస్తే చాలామంది కూడా చాలా సంతోషపడతారు. అన్నగారు ఉన్నప్పటి నుండి ఇప్పుడు మీ వరకు కూడా మా దేవునిరవల్లి అంటే మీ మీద ఎప్పుడు కూడా మంచి అభిమానం ఉన్నటువంటి విలేజ్ దేవునిరవల్లి. అమ్మగారు కూడా మాకు మంచిగా మాకు సహకరిస్తుంది, అన్ని విధాలుగా కూడా మాకు అండగా ఉంటానని చెప్పేసి ఏ రోజు కూడా మమ్మల్ని దూషించలేదు, ఏ రోజు కూడా మమ్మల్ని దూరం చేసుకోలేదు. మా పేరు దేవునిరవల్లి వింటేనే అమ్మగారికి చాలా సంతోషం వేస్తుంది. అంత మంచి అమ్మగారికి మేము మళ్ళీ ఆమె ఒడిలో చేరడానికి వచ్చినాము. అయితే మేము ఇంతకుముందు బీజేపీలో ఉన్నటిమి, బీజేపీ కార్యకర్తగా పనిచేసుకుంటూ నిన్నటి వరకు కూడా ఉన్నాం. కాకపోతే మా సోదరులు, మా బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అసంతృప్తికి గురి అయినారు. అంటే అందులో వాళ్ళకి స్థానము కరెక్ట్గా లేకపోవడము, వారికి అభినందనాలు రాకపోవడము, ఒకరికొకరు అనుకూలంగా లేకపోవడం వల్ల మా మనసు బాధ అయ్యి మేము పార్టీని వీడి మేము టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే చేవెళ్ళ మున్సిపాలిటీ ఈ మొదటిసారి ఇప్పుడే అయ్యింది కాబట్టి, శంకర్పల్లి ఆల్రెడీ ముందు అయ్యింది, ఇప్పుడు చేవెళ్ళ మొట్టమొదటిసారిగా అయింది కాబట్టి ఈ మొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ మున్సిపల్ చేవెళ్ళ బీజేపీ కాంగ్రెస్లను బొందబెట్టాలన్న ఆలోచనతోటి మేము టీఆర్ఎస్లో చేరినాము. కాబట్టి మేము అత్యధిక మెజార్టీ అంటే ఉన్న 18 స్థానాలు ఉన్నాయి, 18 వార్డు మెంబర్స్ ఉన్నారు, 18కి ప్రయత్నం చేస్తాం. సాధ్యమైనంత వరకు 75% మనము మెంబర్లను గెలిపించుకోవాలన్న ఆకాంక్షతో అందరం కూడా మేము కంకణం కట్టుకున్నాం. కాబట్టి మేము మంచి రిజల్ట్ని ఇస్తామని చెప్పి ఫస్ట్ కౌన్సిలరు టీఆర్ఎస్ కౌన్సిలర్గానే మొట్టమొదటి దేవునిరవల్లి మెంబర్ ఉంటాడని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.